విజయనగరం జిల్లా, విజయనగరం మండల పరిధిలో ఉన్నటువంటి ఓవరాల్‌గా చూసుకుంటే బిట్ 2 రెవెన్యూకి సంబంధించినటువంటి కొన్ని సర్వే నంబర్ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తూ ఉంటే ఒకవైపు కొండకరకం సంబంధించిన కొండైతే భారీ ఎత్తున అయితే ఒకవైపు కనిపిస్తుంటుంది. దానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ బంజరు భూమిలో భారీగా అక్రమ మైనింగ్ అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, ఎటువైపు చూసినా సరే సుమారుగా 10-15 అడుగుల లోతులో పూర్తిగా ఇదంతా కూడా అక్రమ మైనింగ్‌తో ఇక్కడ ఉన్నటువంటి కంకరి, ఎర్రమట్టిని కూడా దోచుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ అధికారులు ఎవరికి కూడా ఇదొక ఇంత భారీ మైనింగ్ జరుగుతున్నా సరే ఎవరికి కూడా కనీసం చీమ కుట్టేడు కూడా లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భారీగా అక్రమంగా మైనింగ్ అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీని పట్ల ఇప్పటికే ఈ ప్రాంత వాసులంతా కూడా ఒకవైపు కలెక్టరేట్‌లో పలుమార్లు కూడా గగ్గోలు పెడుతూ వచ్చి కంప్లెయింట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు, ఇటువైపు చూసినా సరే పెద్ద పెద్ద కుంటలనే పూర్తిగా కృత్రిమ కుంటలనే ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక పచ్చిక బయలుతో కూడినటువంటి పచ్చని మైదానం ఇది. అటువంటి పచ్చని మైదానం అంతా కూడా పూర్తిగా ఈరోజు ఎందుకు పనికి రాకుండా చేస్తున్న నేపథ్యం కూడా ఒక చెరువుల్లా తలపించేలా ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కొండలను పిండి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు మనం అయితే చూడొచ్చు, ఆ జాలువారే కొండల నుంచి వచ్చేటువంటి నీరు ఒక సైడ్ నుంచి వెళ్ళవలసిన నేపథ్యం అయితే ఉంటుంది. అదే అలాంటిది ఈరోజు పూర్తిగా ఇక తవ్వుతూ ఉంటే తవ్వినటువంటి ఈ గోతుల్లో వచ్చి ఇక్కడ నుంచే స్థిరంగా ఉండిపోయి ఇవి ఒక చెరువులా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంత అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజాసంఘ నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చెరువుల కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు కొండలను పిండి చేస్తూ ఉన్నారు. ఇంతటి అక్రమ మైనింగ్ జరుగుతున్నా సరే ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదంటూ కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే చూడొచ్చు, రాత్రి కూడా ఇదంతా కూడా పూర్తిగా భారీ మైనింగ్ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎర్రమట్టికి ఒక స్పెషల్ అయితే ఉంటుంది. అటువంటి ఎర్రమట్టినే ఇక్కడ నుంచి కొన్ని వందల లోడ్లు అయితే దోచుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, సుమారుగా చూస్తూ ఉంటే 10-15 అడుగులు గోతులు, పెద్ద పెద్ద గోతులు పెట్టి ఇదంతా కూడా తరలించుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాత్రి పగలని తేడా లేకుండా కంటిన్యూగా ఇదంతా కూడా పట్టుకుని వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అలాగే ఒకవైపు చూడొచ్చు, సోనియానగర్ సంబంధించినటువంటి టిట్కో హౌసెస్ కూడా దీనికి ఆనుకునే ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని ఇదంతా కూడా భారీ ఎత్తున కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం కనుక చూసుకుంటే ఇదంతా కూడా సర్వే నంబర్ 22 విజయనగరం బిట్ 2కి సంబంధించినటువంటి సర్వే నెంబర్గా అయితే ఒకవైపు రెవెన్యూ రికార్డ్స్లో అయితే చూపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా భారీ ఎత్తున ఇంత అక్రమ మైనింగు ఇంత అక్రమంగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మైనింగ్కి సంబంధించిన అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇదంతా కూడా శోచనీయాంశంగానే భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎప్పటికే ప్రభుత్వం అయితే ఈ మైనింగ్ పైన ప్రత్యేకంగా చెస్ విధిస్తున్నది. అలాగే దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఒక కాంట్రాక్ట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా పక్కన పెట్టి యథేచ్ఛగా తవ్వకాలు అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంతటి అక్రమ మైనింగ్ జరుగుతున్నా సరే ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో పలువురు దీనిపైన విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంలో వచ్చినా సరే ఎటువంటి మార్పు రాలేదంటూ కూడా మరింత మండిపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, పచ్చిక బయలులో ఎటువంటి కుంటలతో కూడినటువంటి భారీగా తవ్వకాలు అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా చూడొచ్చు, ఇటువైపు చూసినా సరే ఇక్కడ నుంచి సుమారుగా ఎకరాల్లో ఇదంతా కూడా తవ్వుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్నది. దీనికి సంబంధించినటువంటి ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రజాసంఘ నేతలు కానీ, దీనికి సంబంధించిన వామపక్ష నాయకులు కానీ ఏమనుకుంటారో వాళ్ళ మాటలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం జిల్లాలో మైనింగ్ వ్యాపారం చాలా లాభదాయకంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రజల సంపద. ఈ సంపదని కొంతమంది కబ్జాకోరులు, రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు, రాజకీయవేత్తలు, రెవెన్యూ వాళ్ళ అండదండలతో యథేచ్ఛగా ఎక్కడికెక్కడ మైనింగ్ అనేది జరుగుతుంది. ఈ విజయనగరం రూరల్ బిట్ 2లో కూడా మనం చూస్తే మొత్తం ఆ ఏరియా అంతా కొండలంతా కూడా మాయమైపోయి చెరువుల కింద మారిపోయి మొత్తం అక్కడ ఉన్న రాళ్ళు కానీ, కంకర కానీ, ఎర్రమట్టి కానీ, రకరకాల ఈ ఖనిజాలకు సంబంధించి లోహాలు కానీ, రకరకాల మైనింగ్ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. ఎవరిని ప్రశ్నించినా ఎవరికి ఏమీ తెలియనట్టు ఉంటుంది. కానీ చూస్తే అక్కడ పనులు జరిగిపోతున్నాయి. ఎవరికి ఏ పర్మిషన్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది లేదు. కాబట్టి కింద మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు
కింద రెవెన్యూ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఇవంతా వీళ్ళ సలహాలు, వీళ్ళ సూచనలు లేకుండా ఇక్కడ ఈ పనులు జరగవని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరి ప్రయోజనం ఇది అంటే ఇప్పుడు కార్పొరేట్లు, ఈ కాంట్రాక్టులు, దళారీలు, రాజకీయ నాయకులు వీళ్ళ ప్రయోజనం కోసం వీళ్ళ జిల్లా యంత్రాంగం ఉంది విజయనగరం జిల్లాలో. అది జరుగుతుంది అదే. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు యంత్రాంగం మేము చూస్తే ఎంతసేపు మీటింగులు, ఎక్కడ భూమి లాగేసుకుందాం, ఎక్కడ రైతులను పారదోలేద్దాం, ఎక్కడ సన్నకారు రైతుల్ని ఈదిలో పెట్టేద్దామని ఈ వ్యాపకం తప్ప ఇక్కడున్న ఖనిజ సంపదని లూటీ అవుతుంటే ఈ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ఎందుకనంటే ఇవాళ మనం ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, ఇవాళ ఏం దొరికితే అది మనకు చాలు, అందుకని ఇవాళ బొక్కేద్దాం, మింగేద్దాం, తినేద్దాం అనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఈ జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా సంపదను కాపాడే పరిస్థితి ఈ జిల్లా యంత్రాంగానికి లేదు, అధికారులకు లేదు, రాజకీయ నాయకులకు అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయం అంటే ఈ అధికారంతో, ఈ అధికార పదవులతో ఇటువంటి దోచుకోవడం, దాచుకోవడం వాళ్ళ పని. అందుకని విజయనగరం ఇప్పటికీ వెనకబడి ఉందంటే కారణం ఇదే. ఏ ఒక్క అధికారి కానీ, ఇక్కడికి వచ్చిన అధికారి కూడా ఇక్కడ నాయకులు బట్టే, నాయకులే వాళ్ళని ప్రోత్సహించి మేము ఉన్నాం, మీరు ఎంత పని చేయండి అంటే ఆ రకంగా నాయకులు అండదండలతో రెవెన్యూ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అన్ని కూడా ఈ రకమైన పనులు చేస్తున్నారు. అందుకని జిల్లా అభివృద్ధి కానీ, జిల్లా ప్రజల అభివృద్ధి కానీ వీళ్ళకి పట్టడం లేదంటే కారణం రీజన్ ఇదే. ఇవాళ నీటి వనరులు విపరీతంగా ఉన్నాయి, ఆ నీటి వనరుల కోసం ఏం ఆలోచించడం లేదు. చాలా పరిశ్రమలు మూతపడిపోయి దానికోసం ఆలోచించడం. ఎక్కడ మట్టి దొరుకుతుందా, ఎక్కడ కొండ దొరుకుతుందా, ఎక్కడ గనులు ఉన్నాయా, ఎక్కడ మైన్ ఉన్నాయి. ఇప్పుడు గైరుడు ఏరియా, ఆ ఏరియా అంతా మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ ఎప్పటి నుండి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. అక్కడ ఆ రా మెటీరియల్ కింద స్టీల్ ప్లాంట్ పెడితే మంచి స్టీల్ ప్లాంట్ తయారవుతుంది గైరుడి ప్రాంతంలో. అక్కడ పెడితే చాలామందికి ఉపాధి వస్తుంది. కానీ ఆ ఉపాధి కాకుండా ఇక్కడ నుండి మట్టి అదంతా తీసుకుపోయి ఎక్కడికో పట్టుకుపోతున్నారు. ఇక్కడ మాత్రం ప్రజలకి నిరుద్యోగంగా ఇంకా నిరుద్యోగాన్ని పెంచుతున్నారు. అభివృద్ధికి కావాల్సిన అంశాలు, ప్రణాళిక వీళ్ళ దగ్గర ఉండడం లేదు. ప్రణాళికలు మేము సిపిఎం పార్టీకి అనేక సందర్భాలుగా చెబుతున్నా, మా మాట పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మనం చూస్తే విజయనగరం రూరల్ ఈ బిట్టు మనం చూసినట్టయితే ప్రత్యేక ఉదాహరణ ఈరోజు మనం చూస్తున్నాం. దారుణంగా కొండలన్నీ లేచిపోతుంది. ఈ కొండ ఈ రోజున కొండ రేపు కనబడటం లేదు. ఆ కొండలు చెరువుల కింద తలపిస్తున్నాయి. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత దోపిడీ, ఇంత దారుణం జరుగుతుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది చాలా దుర్మార్గం అని అడుగుతున్నాం. ఇది ఈ జిల్లాకు జరిగిన తీవ్రమైన నష్టం అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ఎక్కడైతే మైన్స్లో పని జరుగుతున్నాయో, అధికారికంగా ఎక్కడైతే అనుమతులు లేకుండా సాగుతున్నాయో దీనికి రెవెన్యూ యంత్రాంగమే బాధ్యత. వాళ్ళిచ్చిన చలవతోనే, వాళ్ళిచ్చిన అవకాశంతో జరుగుతున్నాయి. ఇప్పటికైనా చెప్తున్నాం, దాని మీద మొత్తం మేము పర్యటన చేస్తాం. ఎక్కడెక్కడ ఈ లోపాలు జరుగుతున్నాయి అవన్నీ బయటికి తీస్తాం. ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం దృష్టిలో పెడతాం. ఎవరైతే ఆ రకంగా దోపిడీకి, ఆ మైనింగ్ కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అధికార ప్రతినిధులకి అందరికీ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలాంటి మైనింగ్లు ఎన్ని జరుగుతున్నాయి, జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో మైనింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కొండలను పిండి చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా కొండ, కోన, చెరువులు ఏది కూడా విడిచిపెట్టకుండా దోచుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దోచుకున్నప్పటికీ కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ప్రజా సంఘ నాయకులు కూడా మరింత మండిపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఎప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి, అధికారులు మేల్కొని ఇటువంటి ప్రాంతాలను ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించి దానికి సంబంధించిన భద్రత దీనికైతే చేకూరుస్తారంటూ కూడా మరొక వైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రజా సంఘ నాయకులతో పాటు సిపిఎం, సిపిఐ సంబంధించినటువంటి వామపక్ష నాయకులు కూడా మరింత మండిపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఎప్పటికైనా సరే అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరుస్తారా లేదని వేచి చూడవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం.